పిల్లలు మనం ఈరోజు తరగతిలో అంతర్జీవ ద్రవ్యజాలం గురించి నేర్చుకుందాం. జీవి అనేక కణాల చేత నిర్మితము అని, జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని కణం అంటారని మనం 8వ తరగతిలో నేర్చుకున్నాం. అంటే జీవి కణం చేతనే నిర్మితమవుతుంది, జీవి పనిచేస్తుంది అంటే కణము పనిచేస్తుంది అని అర్థం. సో ప్రతి జీవి కూడా అనేక కణాల చేతని నిర్మితం. కణాలు కలిసి కణజాలాలు, కణజాలాలు కలిసి అవయవాలు, అవయవాలు కలిసి అవయవ వ్యవస్థలు, అవయవ వ్యవస్థలు కలిసి జీవి ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. కావుననే జీవి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని కణం అంటాము. మీరు పైన కల 2 చిత్రాలను చూసినట్లయితే మొదటిది ఎనిమల్ సెల్ అనగా జంతు కణం, రెండవది ప్లాంట్ సెల్ అనగా వృక్ష కణం. సో అది కణం అన్నమాట. ఇప్పుడు ఆ కణం లోపల మీకు అనేక నిర్మాణాలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి, వాటిని మనం కణాంగాలు అంటాం. అదేవిధంగా ఎనిమల్ సెల్ లోపల ఉన్నటువంటి జిగురు పదార్థం కావచ్చు, లేదా ప్లాంట్ సెల్ లోపల మీకు కనిపిస్తున్నటువంటి బ్లూ కలర్లో ఉన్నటువంటి జిగురు లేదా ద్రవ పదార్థాన్ని మనం జీవ పదార్థం అంటాం. సో కణం లోపల కలిగినటువంటి ద్రవ పదార్థాన్ని లేదా జిగురు వంటి పదార్థాన్ని మనం జీవ పదార్థం అంటాం. మీరు మొదటి 2 చిత్రాలలో జీవ పదార్థాన్ని గమనించవచ్చు. ఇప్పుడు ఆ జీవ పదార్థంలో తేలియాడుతున్నటువంటి రేణువుల వంటి నిర్మాణాలు, త్వచాలతో కూడిన నిర్మాణాలు కనిపిస్తున్నాయి చూడండి, వాటిని మనం కణాంగాలు అంటాం. సో కణం లోపల తేలియాడే త్వచాల వంటి నిర్మాణాలనే మనం కణాంగాలు అంటాం. మొదటి 2 కణాల లోపల మనకు కనబడుతున్నవన్నీ కూడా కణాంగాలు. మరి కణంలోని కణాంగాలలో కొన్నిటిని చూసినట్లయితే కేంద్రకం మీకు 2 చిత్రాల్లో కనబడుతుంది చూడండి. మధ్య లోపల గోళాకారంగా ఉంది, అందులో చిన్న చుక్క వంటి నిర్మాణం కనబడుతుంది, అవి కేంద్రకం. ఆ కేంద్రకాన్ని మనం ప్రక్కన కూడా విడిగా చూడవచ్చు, స్పష్టంగా కనబడుతుంది కేంద్రకం. అదేవిధంగా మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టం, అంతర్జీవ ద్రవ్యజాలం అను కణాంగాలు కణం లోపల ఉండడం జరుగుతుంది. పిల్లలు మీరు ఇప్పుడు గమనించండి, ఎనిమల్ సెల్ మరియు ప్లాంట్ సెల్లలో నేను ఎరుపు రంగుతో ఒక భాగాన్ని గుర్తించడం జరిగింది. ఆ ఎరుపు రంగు భాగం లోపల మీరు గమనిస్తున్నటువంటి కణాంగాన్ని మనం అంతర్జీవ ద్రవ్యజాలం అని పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే మీకు ఎడమవైపు కుడివైపు కనిపిస్తున్నటువంటిది కణం యొక్క నిర్మాణం. ఆ కణం నిర్మాణంలో గీత గుర్తుతో కనబడుతున్నది అంతర్జీవ ద్రవ్యజాలం. ఇప్పుడు ఆ అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మనం క్రిందన విడిగా చూపెట్టడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి, ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటి కణాంగం అనేది కేంద్రకం లోపల ఎలా ఉంటుంది అనేది మీరు ఈ చిత్రం ద్వారా గ్రహించగలగాలి. ఒకసారి చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. కేంద్రకం లోపల అంతర్జీవ ద్రవ్యజాలం ఉంది, దానిని ఇప్పుడు బయటికి తీసుకురావడం జరిగింది. తీసుకురావడం అంటే మీకు అర్థం కావడానికి బయట చూపించడం జరిగింది అన్నమాట. ఓకేనా, జాగ్రత్తగా వినండిక. మీరు చూస్తున్నటువంటి 1వ చిత్రపటం ఇంతకుముందు చూశారు చూడండి, అది కొంచెం చిన్నగా కనబడుతుంది. 2వ చిత్రపటం చూడండి, 3వ చిత్రపటం చూడండి. ఆ 3 చిత్రపటాల్లో కూడా మనం అంతర్జీవ ద్రవ్యజాలాన్ని చూపించడం జరిగింది. అంటే అంతర్జీవ ద్రవ్యజాలం ఎలా ఉంటుంది ఒకసారి ఆ చిత్రాన్ని గమనిస్తే తెలుస్తుంది. కణద్రవ్యం లోపల వ్యాపించి ఉన్న వల లాంటి నిర్మాణాల ద్వారా చూడండి, మనకి వల మాదిరిగా కనబడుతుంది చూడండి. ఆ వల లాంటి నిర్మాణాల ద్వారా కణములోని ఒక భాగము నుండి మరి ఒక భాగానికి పదార్థాల రవాణా చేయడానికి తోడ్పడినదే అంతర్జీవ ద్రవ్యజాలం. అనగా ఈ అంతర్జీవ ద్రవ్యజాలం వలలాగా విస్తరించి ఉండి కణములోని ఒక భాగం నుండి మరి ఒక భాగానికి ప్రోటీన్స్, లిపిడ్స్ వంటి పదార్థాల రవాణా లోపల తోడ్పడడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మీ టెక్స్ట్ బుక్ లోపల
చూపినటువంటి అంతర్జీవ కణ ద్రవ్యజాల చిత్రం. అంతర్జీవ ద్రవ్యజాలం త్వచంతో కూడిన నాళాలు మరియు నాళికలతో ఏర్పడిన వల వంటి నిర్మాణం. ఇందాకనే చెప్పుకున్నాం. సో ఇది ప్లాస్మా పొరను పోలి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అంతర్జీవ ద్రవ్యజాలంలో 2 రకాలు కలవు. ఎన్ని రకాలు ఉన్నాయమ్మా? 2 రకాలు కలవు. ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, రెండవది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. గుర్తుంచుకోవాలి, అంతర్జీవ ద్రవ్యజాలంలో ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, రెండవది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. చూడండి, ఇక్కడ మీకు 2 రకాల అంతర్జీవ ద్రవ్యజాలాలు కనిపించడం జరుగుతుంది. నేను ఆ రెండింటి మధ్య తేడా తెలిపే ముందే మీరే ఒకసారి ఆ రెండింటి మధ్య ఏమి తేడా ఉందో చిత్రాన్ని చూసి గమనించండి పిల్లలు. జాగ్రత్తగా 2 చిత్రాలను గమనించండి. మీకు ఏ విధమైన తేడా కనిపిస్తుందో గమనించండి. కొద్దిమంది గమనించి ఉంటారు. ఒక దానిపైన చుక్కల వంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయని, రెండవ దానిపైన చుక్కల వంటి నిర్మాణాలు కనిపించట్లేదని మీరు గమనించి ఉంటారు. అవును పిల్లలు, మీరు గమనించింది నిజమే. ఇప్పుడు చూడండి, గమనించిన పిల్లలు ఒకసారి గమనించండి. మొదటి చిత్రం పైన చిన్నని గుండ్రని నిర్మాణాలు కనిపిస్తున్నాయి. రెండవ చిత్రం పైన అలాంటివి కనిపించట్లేదు చూడండి. సో ఆ కనిపించేటువంటి నిర్మాణాలని మనం రైబోజోములు అని పేర్కొనడం జరుగుతుంది. ఇక మొదట మనం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం గురించి చూద్దాం. సో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే రైబోజోములను కలిగి ఉండేటువంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మనం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాము. అంటే మీకు ఇప్పుడు ఆ అంతర్జీవ ద్రవ్యజాలం పైన చిన్న చిన్న రేణువుల వలె కనబడుతున్నాయి చూడు, అవి రైబోజోములు అన్నమాట. సో ఇక్కడ రైబోజోములు కణద్రవ్యంలో విడిగా తేలియాడుతూ ఉండవచ్చును, మరియు అదేవిధంగా అంతర్జీవ ద్రవ్యజాలానికి అంటిపెట్టుకొని కూడా ఉండవచ్చును. మీరు రెండవ చిత్రాన్ని గమనించినట్లయితే ఫ్రీ రైబోజోమ్స్ అని కనబడుతున్నాయి చూడండి అమ్మా. సో ఆ ఫ్రీ రైబోజోమ్స్ కణద్రవ్యంలో తేలియాడుతూ ఉంటాయి. ఇటు పక్క చూడండి రెండవ అంశం, రైబోజోమ్స్ అసోసియేటెడ్ విత్ ద రఫ్ ఎండోప్లాజిక్ రెటిక్యులం అని. సో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలానికి అంటిపెట్టుకొని ఉన్నటువంటి రైబోజోములు అన్నమాట. అనుకుంటాను పిల్లలు, రైబోజోములను కలిగి ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. మరి ఇది ఏం చేస్తుంది? ఇది ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది. అంటే ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ప్రోటీన్ల సంశ్లేషణలో తోడ్పడేటువంటి అంతర్జీవ ద్రవ్యజాలం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఇక రెండవది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. చూడండి, రైబోజోములు లేని అంతర్జీవ ద్రవ్యజాలంను నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. చూడండి, ఇక్కడ రైబోజోమ్స్ కనబడట్లేదు అంతర్జీవ ద్రవ్యజాలం పైన. సో ఈ అంతర్జీవ ద్రవ్యజాలంను నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. మరి ఇది ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తుంది అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ల సంశ్లేషణకి తోడ్పడుతుంది. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడితే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ల సంశ్లేషణకు తోడ్పడును. చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి పిల్లలు. మీకు బాణం గుర్తులు కనబడుతున్నాయి చూడండి. అంతర్జీవ ద్రవ్యజాలం పైన కనబడుతున్నది చూడండి బాణం గుర్తు. ఆ బాణం గుర్తు ఎక్కడెక్కడికి వెళ్ళింది ఒకసారి చూడండి. లైసోజోమ్స్ అని కనబడుతున్నాయి. మీకు చిన్న మూతల్ లాంటి నిర్మాణాలు కనబడుతున్నాయి. మొదటి బాణం గుర్తు లైసోజోమ్స్కి వెళ్ళింది. రెండవ బాణం గుర్తు చూడండి వెసికిల్స్కి వెళ్ళింది. ఇలా చూసినట్లయితే అంతర్జీవ ద్రవ్యజాలంలో ఉత్పత్తి కాబడినటువంటి ప్రోటీన్స్ కానీ లిపిడ్స్ కానీ కణములోని వివిధ కణాంగాలకు చేరవేయడం జరుగుతుంది. మీరు చిత్రాన్ని జాగ్రత్తగా గమనించాలమ్మా. మీకు బ్లాక్ కలర్లో ఉన్నటువంటి లైన్ స్టార్ట్ అయింది ఎక్కడి నుండి? అంతర్జీవ ద్రవ్యజాలం నుండి. చూడండి, అది వివిధ కణాంగాలకు చేరింది చూసారా? 1 2 3 అంటే ఈ అంతర్జీవ ద్రవ్యజాలం ఉత్పత్తి చేసినటువంటి ప్రోటీన్స్ కానీ లిపిడ్స్ కానీ అవసరాన్ని బట్టి కణములోని వివిధ భాగాలకు చేరవేయబడతాయి. అంతేకాకుండా మీకు క్రింద చూడండి అమ్మా, వైట్ కలర్ లేయర్ కనబడుతుంది.
ప్లాస్మా మెంబ్రేన్ అని కనబడుతుంది. గమనించారా పిల్లలు? ప్లాస్మా మెంబ్రేన్ చూసారా? అంటే అంతర్జీవ ద్రవ్యజాలం ఉపయోగించి కొన్ని ప్రోటీన్స్, లిపిడ్స్ ప్లాస్మా పొర నిర్మాణంలో కూడా తోడ్పడడం జరుగుతుంది. అంటే ప్లాస్మా పొర ఏర్పడడానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ని, లిపిడ్స్ని కూడా అంతర్జీవ ద్రవ్యజాలం పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు? అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్స్ని మరియు లిపిడ్స్ని కణద్రవ్యంలోని వివిధ ప్రాంతాలకి కావచ్చు, లేదా కణద్రవ్యం నుండి కేంద్రకానికి కావచ్చు రవాణా చేయడానికి తోడ్పడుతుంది. అంటే ప్రోటీన్స్ని, లిపిడ్స్ను కణములోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రవాణా చేయడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా కాలేయ కణాలలో, అంటే మన యొక్క జీర్ణ వ్యవస్థలో భాగమైనటువంటి కాలేయ కణాలలో ఉండేటువంటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం మన శరీరంలోనికి చేరేటువంటి అనేక విష పదార్థాలను నాశనం చేయడానికి కూడా తోడ్పడుతుంది. సో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం కాలేయ కణాలలోని అనేక విష పదార్థాలను నాశనం చేయడానికి తోడ్పడుతుంది. సో ఇదమ్మా అంతర్జీవ ద్రవ్యజాలం గురించి. మళ్ళీ ఒకసారి చూద్దాం. అంతర్జీవ ద్రవ్యజాలం అనున్నది కణంలో వల లాంటి నిర్మాణంగా చెప్పుకోవడం జరిగింది. సో ఇది రెండు రకాలు: గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడితే, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ల సంశ్లేషణకు తోడ్పడడం జరుగుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలం పదార్థాలను ఒక చోటి నుండి మరొక చోటికి రవాణా చేయడానికి, కణంలో ఒక చోటు నుండి మరొక చోటికి రవాణా చేయడానికి తోడ్పడును. అంతేకాకుండా కాలేయ కణాలలోని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేక విష పదార్థాలను నాశనం చేయడానికి తోడ్పడుతుంది. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ వీడియోను చూశారు కదా మీరు. ఇప్పుడు ఏం చేయండి అంటే, మీ టెక్స్ట్ బుక్లో నుండి అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటి టాపిక్ను తీసి ఒకసారి జాగ్రత్తగా చదివినట్లయితే మీరు ఇంకా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారమ్మా. ఓకే, సెలవు మరి.